ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. భారీ భూకంపం భయంతో పరుగులు తీసినటువంటి ప్రజలు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరు కూడా బెల్ బటన్ ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీకు వీడియో రూపంలో అందించడం జరుగుతుందండి. టాపిక్లోకి అయితే ఈ భూకంప తీవ్రత అనూహ్యంగా ఉండడంతో స్థానిక అధికారులు తీర ప్రాంతాన్ని ఖాళీ చేయించారు. ఎక్కడ ఏంటనేది బీచ్లను తాత్కాలికంగా కంప్లీట్గా క్లోజ్ చేయడం జరిగింది. ఇక అయితే పలు భూ ప్రకంపనలు ఏదైతే ఉన్నాయో ప్రాంతాలపై పడింది కాబట్టి కొన్ని చోట్ల అయితే బీటలు వారాయని చెప్పేసి పాక్షికంగా దెబ్బతిన్నాయి. ప్రాణ నష్టం సంభవించినట్లు ఇప్పటివరకు సమాచారం అయితే అందలేదు. కానీ 5 మందికి గాయాలన్నట్టు ప్రాథమిక సమాచారం అయితే అందింది. ఇక రిక్టర్ స్కేల్పై ఎంత తీవ్రత అంటే 5.9 రికార్డ్ అయింది. ఎక్కడ జరిగింది ఏంటంటే జపాన్ దక్షిణ ప్రాంతం ఇబారికా ప్రిక్షరంలో ఆ దేశ కాలమానం ప్రకారం ఎన్ని గంటలకు వచ్చిందంటే దాదాపు మధ్యాహ్నం 2:30 గంటలకు అయితే వచ్చింది. భూమి ప్రకోపించింది. రాజధాని టోక్యో దక్షిణ దిశగా 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుందన్నమాట. సో ఇందులో వచ్చేసి ముఖ్యంగా దీని పరిధి హోన్షు సిటీకి తూర్పున 36 కిలోమీటర్ల దూరంలో అయితే ఉందని చెప్తున్నారు. ఇక జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ ద జియో సైన్స్ వెల్లడించడం జరిగింది. ఉపరితలం నుంచి 70 కిలోమీటర్ల దిగువన ప్లేట్లో సంభవించినట్లు కదలికలు కూడా వచ్చినట్టు చెప్తున్నారు. ఇందులో భాగంగానే దీని తీవ్రత పలు ప్రాంతాలపై పడింది. దీనివల్ల ఏమవుతుందంటే భూమి ప్రకంపించి వెంటనే జనం రోడ్ల మీదకి పరిగెత్తారు. ఇల్లు, ఆఫీసులు, ఇతర నివాసాలను ఖాళీ చేశారు. ఇక ఇబారికాలు 5 మందికి గాయపడినట్టు జపాన్ ఫైర్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అయితే తెలియడం జరిగిందనమాట ఒక్కసారిగా. అదేవిధంగా సముద్రం అల్లకొల్లం గురైందని చెప్పేసి చెప్తున్నారు. అలలు వేతన ఎగిసిపడుతున్నాయి. ప్రధాన భూకంపం తర్వాత తేలికపాటి నుంచి ప్రకంపనలు మొదలవుతున్నాయి. ఇక నివాసాల్లోకి వెళ్ళడానికి భయపడుతున్నారన్నమాట. తీవ్ర భూకంప ప్రభావం దృష్ట్యా తీర ప్రాంతాల్లో నివసించే ప్రజలు తక్షణమే సురక్షిత ఎత్తైన ప్రదేశాలకు తరలిపోవాలని స్థానిక యంత్రాంగం సూచించింది. ఇబారికా అనుకునేటువంటి సైమన్ బీచ్ ఏదైతే ఉందో చిబా బీచ్, ఇక ఇందులో భాగంగానే ముఖ్యంగా చూసుకున్నట్లే రాజధాని టోక్యో సమీపంలో ఉండే ప్రాంతాలు కూడా అక్కడ ఉన్నటువంటి విద్యుత్ కేంద్రాలు ప్రభావితం పడడం వల్ల టోక్యోలో బ్లాక్అవుట్ అయిందనమాట. విద్యుత్ సరఫరా నిలిచిపోయింది, మొత్తం చీకటిగా నిలిచిపోయిందని చెప్తున్నారు. అదేవిధంగా రాకపోకలు నిలిచిపోయినట్లు ఇక ఎన్హెచ్ఏకే పబ్లిక్ టెలివిజన్ కూడా తెలియజేసింది. భూకంపాల కారణంగా టోక్యోలో సుమారు 500 వరకు నివాసాలు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తున్నట్లు టెప్కో పవర్ గ్రిడ్ అయితే తెలియడం జరిగింది.